డెకాయిట్ విషయంకి వస్తే ముందు శృతి హాసన్ గారితో ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. తర్వాత ఇప్పుడు మృణాల్ ఠాకూర్ గారు వచ్చారు. ఏం జరిగింది అసలు హీరోయిన్ రీప్లేస్మెంట్ ఎందుకు? జస్ట్ కుదరలేదండి. అంటే టూ మెనీ థింగ్స్, వర్కింగ్ స్టైల్స్, ఓకే. అండ్ ఆల్సో తన కూలీతో చాలా బిజీ ఉన్నారు. సో ఇట్ వాజ్ వెరీ ఎమికబుల్, వెరీ ఫ్రెండ్లీగా పార్టింగ్. Okay. మెయిన్గా నాకు చాలా టైం పడుతుంది సినిమా చేయడానికి. మీ ప్రాసెస్ వేరు కదా ఫిల్మ్ మేకింగ్ లో. సో ఆ ప్రాసెస్ అందరికీ సింక్ అవ్వాలి. సో దట్ రియలీ ద రీజన్. అంతకన్నా పెద్ద పెద్ద కాంట్రవర్సీ, పెద్ద ఇదే. సో మృణాల్ ఎలా వచ్చారు అంటే? మృణాల్ ఐ లవ్డ్ హర్ ఇన్ సీతారామం. ఓకే. తనకి ఇంట్రెస్ట్ ఉందా, చేస్తుందా అనే ఒక డిస్కషన్లో మృణాల్ మేనేజర్ అన్నపూర్ణలో కలిశారు. ఇంకా అక్కడి నుంచి తను స్క్రిప్ట్ వినంగానే ఐ థింక్ 10 AM వింటే యూజువల్గా ఏంటంటే ఎస్పెషల్లీ బాలీవుడ్ హీరోయిన్స్ తోటి వాళ్ళు విన్నారంటే ఒక వారంలోనో 2 వారాల్లోనో ఆలోచిస్తున్నాం అని కబురు వస్తుంది. నెల తర్వాత కన్ఫర్మేషన్ వస్తుంది. జనరల్ పద్ధతి. ఓకే. మనం 10ంటికి కథ చెప్పాము, 1 గంటకి ఎప్పుడు చేస్తున్నాం ఈ సినిమా అని రెస్పాన్స్ వచ్చింది. సో ఎక్సైట్ అయ్యింది. సో వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఐ థింక్ మృణాల్ ప్రాణం అసలు ఈ సినిమాకి. నేను మృణాల్తో ఎప్పుడు అంటే ఇది 2 హీరో ఫిల్మ్. ఓకే. అవునా, గ్లిమ్స్ చూస్తేనే తెలుస్తుంది. శేష్ అండ్ మృణాల్ హీరోస్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. మృణాల్ నాతోటి శేష్ నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. గ్లిమ్స్లో ఎప్పుడైనా సరే ఫస్ట్ హీరోకి బిల్డప్ ఇస్తారు. నువ్వు ఫస్ట్ నా క్యారెక్టర్కి బిల్డప్ ఇచ్చావు, ఫస్ట్ నా పేరు రాస్తావు, అది చాలా పెద్ద విషయం. ఇట్స్ 2 హీరో ఫిల్మ్ కదా మృణాల్.